బాలచాముండేశ్వరి దేవి అమరేశ్వరుడు కొలువైన శైవక్షేత్రం అమరావతి. గుంటూరుకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ క్షేత్రం కృష్ణానది తీరాన ఉంది. పంచారామాలలో ఒకటి ఈ క్షేత్రం. మహాశివుడు ఆద్యంతరహితుడు, మహాశివుడు కరుణాసాగరుడు. భక్తితో శివశివ అంటూ పలికే భక్తుల కష్టాలు తీర్చి సకల సౌకర్యాలను సద్బుద్ధిని ప్రసాదించే భక్త సులభుడు మహేశ్వరుడు. అమరేశ్వరలింగం 15 అడుగుల ఎత్తు కలిగి వీక్షిస్తుంటే మనస్సుకి అలౌకికమైన ఆనందాన్ని అందిస్తుంటుంది. ఈ క్షేత్ర పాలకుడు వేణుగోపాలస్వామి. ఈ పట్టణానికి గతంలో ధాన్యకటకం అని పేరు. జైన బౌద్ధ మతాలకు కూడా ప్రసిద్ధి ఈ క్షేత్రం. శాలివాహన చక్రవర్తి అయిన గౌతమీపుత్ర శాతకర్ణి ఏలికలో ఈ అమరావతి క్షేత్రం ధాన్యకటకం పేరున విశ్వవ్యాప్తమైంది. ధరణికోట అని మరో పేరు కూడా ఈ ప్రాంతానికి ఉంది. అమరావతిలోని అమరేశ్వర స్వామి ఆలయాన్ని వాసిరెడ్డి వెంకటాద్రి నాయుడు పునఃప్రతిష్ఠించినట్లుగా చరిత్ర చెబుతుంది. ఈ క్షేత్ర మహత్యం గురించి ఉన్న కథ. లోకకంటకుడైన తారకాసురుడు అనే రాక్షసుడిని వధించమని దేవతలు మహాశివుడిని కోరగా, మహాశివుడి చిన్న కుమారుడైన సుబ్రహ్మణ్య స్వామి తారకాసురుడిని సంహరించడానికి చేసిన యుద్ధంలో సుబ్రహ్మణ్య స్వామి కంఠం నుండి వెలువడిన శివలింగాలు 5 క్షేత్రాలలో చేరినట్లుగా అందులో అమరావతి క్షేత్రం ఒకటి అని కూడా చెబుతారు. అమరావతి క్షేత్రంలో ఉన్న అతిపెద్ద శివలింగం ఆకాశం వైపుగా ఎదుగుతూ ఉంటే ఇందిరాదేవిని దేవతలు ప్రార్థించగా ఇందిరాదేవి ఆ ఎత్తును నిలువరించినట్లుగా ఇప్పటికీ ఆ శివలింగంపై రక్తపు మచ్చ కనిపిస్తూ ఉంటుంది. ఎన్నో ప్రత్యేకతలు కలిగిన ఈ క్షేత్ర దర్శనం మనస్సుకి ఆనంద పరవశాన్ని అందిస్తుంది. భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ దండ రుద్రాయ శూల రుద్రాయ వీర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అకల రుద్రాయ వికల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ సచాతల రుద్రాయ తళాతళ రుద్రాయ పాతాళ రుద్రాయ నమో నమః. భైరవ రుద్రాయ మహారుద్రాయ కాల రుద్రాయ కల్పాంత రుద్రాయ వీర రుద్రాయ రుద్ర రుద్రాయ ఘోర రుద్రాయ అఘోర రుద్రాయ మార్తాండ రుద్రాయ అండ రుద్రాయ బ్రహ్మాండ రుద్రాయ చండ రుద్రాయ ప్రచండ రుద్రాయ దండ రుద్రాయ శూల రుద్రాయ వీర రుద్రాయ భవ రుద్రాయ భీమ రుద్రాయ అకల రుద్రాయ వికల రుద్రాయ సుతల రుద్రాయ మహాతల రుద్రాయ సచాతల రుద్రాయ తళాతళ రుద్రాయ పాతాళ రుద్రాయ నమో నమః. శివనామ స్మరణ హృదయమంతా నిండిపోగా భక్తి పారవశ్యంతో ఈ క్షేత్రం నుంచి బయటకు వస్తుంటే పునర్దర్శన ప్రాప్తిరస్తు అని కనిపించే హోర్డింగ్ మహాశివుడి సుందర రూపాన్ని నయనాలనందు నిలుపుతుంటే ఆ మహాశివుడే దీవిస్తున్నట్లుగా మనం అక్కడి నుంచి కదిలి వస్తుంటాం.